మగవారికి ప్రవేశం లేని ఆలయాలేంటో మీకు తెలుసా? అట్టూకల్ ఆలయం. కేరళలోని అట్టూకల్ భగవతి ఆలయంలో మహిళలదే ఆధిపత్యం. పొంగల పండగ సమయంలో జరిగే ఉత్సవంలో లక్షల మంది మహిళలు పాల్గొంటారు. కేవలం మహిళలే పాల్గొనే అతిపెద్ద ఉత్సవంగా ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎక్కింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో 10 రోజుల పాటు మహిళలు గాజులు సమర్పించి భగవతీ మాతను పూజిస్తారు. చెక్కులదుకవు ఆలయం. ఈ ఆలయం కేరళలోని అల్లెప్పేలో ఉంది. ఇక్కడ ఏటా నారీ పూజ నిర్వహిస్తారు. డిసెంబర్ తొలి శుక్రవారం రోజున ధను పేరిట నిర్వహించే ఈ పూజలో పురుషుడైన పురోహితుడు 10 రోజుల పాటు ఉపవాస దీక్ష చేసిన మహిళల పాదాలు కడుగుతాడు. ఆ సమయంలో మహిళలు వారం రోజుల పాటు నిష్ఠతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు. చెంగానూరు భగవతి ఆలయం. శివుణ్ణి పెళ్లాడిన పార్వతీదేవి చెంగానూరు వచ్చారని, ఇక్కడే ఆమె రజస్వల అయ్యిందని పురాణాలు తెలియజేస్తున్నాయి. అందుకే ఈ ఆలయంలో ఋతుక్రమాన్ని పాటిస్తారు. ఆ సమయంలో 3 రోజుల పాటు పురుషులకు ఆలయ ప్రవేశం నిషిద్ధం. 4వ రోజు మహిళలు అమ్మవారి విగ్రహానికి స్నానం చేయించిన తర్వాతే పురోహితులైన గుళ్ళోకి అడుగు పెడతారు. పుష్కర్ బ్రహ్మాలయం. రాజస్థాన్లోని పుష్కర్లో బ్రహ్మదేవ ఆలయం ఉంది. 14వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయ గర్భగుడిలోకి వివాహితులైన పురుషులకు ప్రవేశం లేదు. బ్రహ్మదేవుడు పుష్కర సరస్సు దగ్గర యజ్ఞం చెయ్యాలని తలబడగా సరస్వతీదేవి ఆలస్యంగా వచ్చిందంట. దీంతో బ్రహ్మ గాయత్రీదేవిని పెళ్లాడి క్రతువును పూర్తి చేశాడట. ఈ విషయం తెలిసిన సరస్వతీదేవి ఆగ్రహోదగ్రురాలయ్యింది. పెళ్లైన పురుషులు గర్భాలయంలోకి ప్రవేశించొద్దని శపించింది. ఒకవేళ ప్రవేశిస్తే వివాహ జీవితంలో కష్టాలు తప్పవని హెచ్చరించింది. అందుకే ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించరు. కన్యాకుమారి భగవతి ఆలయం. సతీదేవి వెన్నుముక భాగం ఈ ఆలయం ఉన్న చోట పడిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ పురుషులను, సన్యాసులను ఈ ఆలయం గేటు దాకా మాత్రమే అనుమతిస్తారు. ఇక్కడ కన్యామాత, భగవతి, దుర్గను మహిళలు మాత్రమే పూజిస్తారు. బీహార్లోని ముజాఫర్పూర్లో ఉన్న దుర్గామాత మందిరానికి కోరిన కోరికలు తీర్చే ఆలయంగా పేరుంది. నిర్దేశిత సమయంలో ఈ ఆలయంలోకి పురుషులకు ప్రవేశం నిషిద్ధం. ఆ ప్రత్యేక తరుణాన పురోహితుడు కూడా ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళకూడదు. కామరూప కామాఖ్య ఆలయం. అస్సాంలోని గుహవాటి నగర పశ్చిమ భాగంలో ఉన్న నీలాచల్ పర్వతం పైన కామరూప కామాఖ్య ఆలయం ఉంది. ఇదో ఆలయ సముదాయం. ఇందులో కాళీ, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగలాముఖి, మాతంగి, కమలాత్మిక అనే 10 మంది దేవతా ఆలయాలు కూడా ఉన్నాయి. కోరిన కోరికలు తీర్చే దేవతగా ఇక్కడ కామాఖ్య దేవికి పేరుంది. సతీదేవి యోని భాగం ఇక్కడే పడిందని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారి ఋతుక్రమం సమయంలో ఆలయ ప్రాంగణంలోకి మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది.